హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీకు ఒక సక్సెస్ఫుల్ చాలామంది యూజ్ చేసి వాళ్ళకు కావలసిన ప్రతి దాన్ని సాధించుకున్నటువంటి ఒక టెక్నిక్ గురించి, కానీ చాలా డీప్ అండ్ లెవెల్లో ఈ టెక్నిక్ గురించి మీకు నేను చెప్పబోతున్నాను అనమాట. చాలా సింపుల్, కాకపోతే మీకోసం మీరు ఏది కావాలని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి టైంని ఈ టెక్నిక్ కోసం మీరు కేటాయించడం మాత్రమే మీరు చేయాల్సిన పని. చాలా సింపుల్ అండి, కష్టమేమీ కాదు. సో టెక్నిక్లోకి వెళ్ళిపోదాం. 369 నికోలా టెస్లా అనేటటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఫేమస్. అసలు ఈయన ఎవరు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మీరు మన గూగుల్ తల్లిని అడిగితే చెప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టెక్నిక్ ఎలా చేయాలి, టెక్నిక్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలనేది ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఓకే, 369 అనేది టెక్నిక్లో ఫస్ట్ మనం ఏదైనా ఒక అఫర్మేషన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐ గాట్ దిస్ జాబ్. లేకపోతే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐఎమ్ ఎర్నింగ్ 1 lakh rupees పర్ మంత్. ఆర్ ఎల్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నాకు మంచి సంబంధం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మా వారి బిజినెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నా బిజినెస్ రోజు రోజుకి గ్రోత్ అవుతుంది. ఇలా ఏదో ఒకటి తీసుకోండి. లేదంటే అందరికీ ఆల్వేస్ యామి మనీ మ్యాగ్నెట్, ఇది ఎప్పటికీ ఉండింది కదా. సో యాక్చువల్గా 369 టెక్నిక్ అనేది 2 డిఫరెంట్ వేలో రాస్తారు, కానీ మీకు నేను సింపుల్ అండ్ ఈజీ వే మాత్రమే చెప్తాను. ఎందుకనంటే వాటి జోన్స్ మార్చే కొలది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మేమందరం యూజ్ చేసి సక్సెస్ అయిందాన్ని. ఓకే, ఇప్పుడు ఈ ఆయామే మనీ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, మీరు కనీసం ఒక 21 days నుంచి 41 days మీకోసం మీరు ప్రతిరోజు ఒక 15 minutes మాత్రం కేటాయించుకోవాలండి. ఓకే, 15 minutes ఎప్పుడెప్పుడు కేటాయించాలని అంటే, మార్నింగ్ 5 minutes, ఆఫ్టర్నూన్ 5 minutes అండ్ నైట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 minutes అంతేనండి. ఇవన్నీ కలిపి మీరు 5 minutes కనుక మీరు కేటాయించుకుంటూ వెళ్తూ ఉంటే మీ విష్కి మీరు దగ్గరగా వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ విష్ అనేది ఇక్కడ ఉందనుకోండి, మీరు 41 days టైం పెట్టుకోండి. ఒక బుక్ తీసుకోండి, దీనికోసం చక్కగా ఈజీగా రాసుకోవడానికి అన్నిటికీ ఈజీగా ఉండేలాగా రూల్ బుక్ తీసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఎట్లా అంటే 3 మధ్యలో ఒక లైన్ గ్యాప్ ఇస్తారు, లేదా 2 lines గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 6, ఓకే, తర్వాత 9 times. ఇవి ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి? మార్నింగ్ టైం యాక్చువల్గా కుదిరితే 6 AM రాయండి. ఓకే, 6 AM మీరు రాయండి. ఆఫ్టర్నూన్ ఎప్పుడు రాస్తారు అంటే 3 PM రాయండి. ఇక నైట్ ఆబ్వియస్లీ 9 PM. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపించవచ్చు, ఎందుకనంటే 369 టెక్నిక్ ఏదైతే ఉందో, మార్నింగ్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా చెప్తున్నానండి, 6 రాస్తాం. ఓకే, 6 times ఎప్పుడైతే రాస్తామో అది 3 రాస్తాం. ఓకే, ఇక్కడ ఒక చోట మాత్రమే 6 AM 3 times రాయాలి. ఇంకా క్లియర్గా చెప్తాను మీకు నేను అర్థమయ్యేలాగా, సో డోంట్ గెట్ కన్ఫ్యూషన్. ఓకేనండి, ఇప్పుడు చూడండి, 6 o'clock రాసేది, ఎర్లీ మార్నింగ్ రాసేది 3 times రాస్తే సరిపోతుంది. ఓకే, మధ్యాహ్నం రాసేది 6 times రాస్తే సరిపోతుంది. అలాగే నైట్ 9 times రాసేది ఏదైతే ఉందో అది 9 o'clock బిఫోర్ బెడ్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ చాలా సింపుల్, అంతే. 6 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 6, ఇక్కడ ఒకటే మారుతుంది, ఇది మాత్రం మారదు. 9 9 times, దట్స్ ఇట్ అండి. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. సో ఇప్పుడు అసలు ఈ టెక్నిక్ ఎలా బాగా పనిచేస్తుంది, మీరు ఎప్పుడైతే ఈ 369 టెక్నిక్ అనేదాన్ని మనస్ఫూర్తిగా ఏదైతే చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తుంది, చాలా రోజుల నుంచి చెయ్యాలి అనుకుంటుంది, చాలా రోజుల నుంచి హర్డల్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకునే దాని మీద ఈ 369 టెక్నిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. జాబ్ కావాలన్నా, ఓకే, మ్యారేజ్ కావాలనుకున్నా, ఆర్ ఏదైనా హౌస్ కావాలనుకున్నా,
లేకపోతే ఎవరైనా మీకు మనీ ఇవ్వాల్సింది ఏదైనా ఉన్నా కూడా. కానీ ఈ టెక్నిక్ చేసేటప్పుడు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు చెప్తాను. ఓకే 369 క్వాలిటీస్లో ఫస్ట్ బుక్ తీసుకోండి. బుక్కి ఖచ్చితంగా మీరు హోపోనోపోనో చేయాల్సిందే. వై? బికాజ్ మీలోనే బోల్డంత నెగిటివిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు బుక్ తీసుకొని ఆ పెన్కి బుక్కి హోపోనోపోనో చేస్తారో స్టార్టింగ్ తీసుకునేటప్పుడు రోజు చేయండి. అప్పుడు ఈ విష్కి సంబంధించిన ఏవైనా సరే మీకు హర్డిల్స్ లాగా ఏమైనా ఉంటే కనుక అవి పోతాయి అన్నమాట. దాని తర్వాత అసలు ఇది మీరు చెయ్యగలుగుతున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ ఏదైతే విష్ రాస్తున్నారో ఆ విష్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అన్నటువంటి ఒక గ్రాటిట్యూడ్తో మీరు ఉండాలన్నమాట. అంతేగాని ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, డౌట్ ఏదైతే ఉంటుందోనండి, డౌట్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టం. నెంబర్ 1. లేదా వాళ్ళు నమ్మేదాకా కూడా యూనివర్స్ వాళ్ళని టెస్ట్ చేసి 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 అప్పుడు నెరవేరుస్తుంది అనమాట. కానీ అప్పుడు పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. అందుకోసమనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రాటిట్యూడ్ ఉన్న తర్వాత దెన్ అప్పుడు ఈ కోరిక ఏదైతే ఉందో రాయటం మొదలుపెట్టండి. మార్నింగ్ 3 times అని చెప్పాను కదా, రాయటం మొదలుపెట్టినప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. ఓకే, 3rd ఏంటంటే మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes కేటాయించుకోండి. 5 minutes కేటాయించుకోండి మెడిటేషన్కి. ఎందుకనంటే ఇది మీరు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, ఈచ్ టైం ఇది రాయడానికి మీకు కావాల్సింది 5 minutes మాత్రమే. కానీ ఆ 5 minutesలో మీరు మెడిటేషన్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, 3 minutes మెడిటేషన్ చేసుకోండి, 2 minutesలో ఇది రాసేయచ్చు. అసలు 2 minutes కూడా అవసరం లేదండి, 1 minute ఈజ్ ఎనఫ్ అనమాట. కాకపోతే ఈ మెడిటేటివ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడే అన్నిటికన్నా ముఖ్యం. ఎప్పుడు కూడా ఈ టెక్నిక్ చేసేవాళ్ళు మళ్ళీ ఆ టెక్నిక్ని అరే ఇంకా అవ్వలేదంటే ఇంకా అవ్వలేదంటే ఇంకా అవ్వలేదంటే అని ఎదురు చూసేది, అలా చేసేది ఎప్పుడంటే మెడిటేషన్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి ఈ టెక్నిక్కి మ్యాచ్ కాకపోవడం వల్ల. ఎందుకంటే మెడిటేటివ్ స్టేట్లో ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు బీటా లెవెల్స్ అనేవి లోలో ఉంటాయి. ఓకే, అంటే మన బ్రెయిన్ ఎక్కువ ఆలోచించదనమాట. అలాగే ఆల్ఫా లెవెల్స్ కూడా మనం రీచ్ అయి ఉంటామన్నమాట. సో అందుకోసం మెడిటేటివ్ స్టేట్ బాగుండాలంటే దీనికన్నా ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలండి. బ్రీతింగ్ ఎందుకనంటే మార్నింగ్ చేస్తున్నప్పుడు ఏ గొడవ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉండడమే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం. కానీ ఈ టెక్నిక్లో చాలామంది తడబడేది, చాలామంది మిస్ చేసేసేది ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే చేస్తామో ఆఫ్టర్నూన్ చేసేటటువంటి టైంలోనే ఈ టెక్నిక్ని మిస్ చేస్తుంటాం. అందుకని నా రికమెండేషన్ ఏంటంటే మీరు అలారం పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 2:55కి అలారం పెట్టుకోండి. ఓకే, 2:55 PM ఎప్పుడైతే మీరు అలారం పెట్టుకుంటారో ఆర్ఎల్స్ 50 ఈజ్ బెస్ట్ అండి. ఎందుకంటే మీరు ఏమో ఏ వాష్రూమ్లో ఉండొచ్చు, లేకపోతే జాబ్లో ఉండొచ్చు, ఏదైనా ఇంటర్వ్యూ కాల్లో ఉండొచ్చు, ఇంట్లో వర్క్లో ఉండొచ్చు, ఇంకేదైనా సంథింగ్లో ఉండొచ్చు. కాబట్టి 2:50కి మీరు అలారం పెట్టుకొని అప్పుడు వెంటనే ఒక 5 minutesలో ఏది ఉన్నా కూడా ఒక్క 5 minutes ఓకే లెట్ ఇట్ గో. లైక్ ఇంకా ఈ ఒక్క 5 నిమిషాలు నా కోసం అని చెప్పి మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలండి. లేదు అని అంటే మాత్రం వర్కౌట్ కాదు. ఓకే, సో 2:50కి మీరు ఎప్పుడైతే అలారం పెట్టుకుంటారో అలారం మోగగానే మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళండి. టేక్ డీప్ బ్రీత్ అండి. ఎప్పుడైతే మీరు డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ కామ్ అవుతూ వస్తుందన్నమాట. బ్రెయిన్ కామ్ అవుతూ వస్తూ ఉన్నప్పుడు ఏమి చెయ్యొద్దండి, జస్ట్ ఒక్క సింపుల్ 20 breaths తీసుకోండి. ఇన్హేల్ 10, ఎక్సేల్ 10. ఓకే, అలా 20 times చేయండి. ఇంకా దాని తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే అక్కడ రాయబోతున్నారో ఆ యొక్క అఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిపోయినట్టు జస్ట్ ఫీల్ దట్ ఇట్. మీరు ఇంకా కొత్తగా అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, ఇలా రావాలి, అలా రావాలి, ఇలా ఏమీ ఆలోచించొద్దండి. జస్ట్ సింపుల్
20 టైమ్స్ ఇన్హేల్ 10, ఎక్సేల్ 10. ఇంకా కావాలంటే ఇన్హేల్ 10, హోల్డ్ 10, ఎక్సేల్ 10. మీరు చేసేటప్పటికి ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో ఉండేటటువంటి టెన్షన్ అంతా కామ్ అయిపోతుంది అనమాట. సో ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి అండి? ఆఫీస్లో ఉన్నప్పుడు మీకోసం అంటూ మీ సర్టన్ ప్లేస్ ఏదైనా ఉంటే కనుక చెప్పండి. ఒక 5 నిమిషాలు జస్ట్ ఒక న్యాప్ చేస్తున్నానని ఏదో అబద్ధం చెప్పుకొని మీరు కంటిన్యూ చేయండి. జస్ట్ ఫర్ 21 డేస్ మీకోసం మీరు ఈ ఆఫ్టర్నూన్ టైంని ఎలాగైనా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందేనండి. ఓకే, అప్పుడు వెంటనే ఈ 6 టైమ్స్ ఆ ప్రెజెంట్ మూమెంట్ ఏవైతే ఉంటుందో, ఎస్ ఐ రీచ్ దట్, ఎస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, లేదా ఎస్ నాకు ఇంతకన్నా పెద్ద జాబ్ వచ్చింది, లేకపోతే ఎస్ మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, ఎస్ మా అబ్బాయికి మంచి సంబంధం కుదిరింది, ఆర్ ఎల్స్ మా వారి బిజినెస్లో ఇంత గ్రోత్ చూశారు, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఈ ఎఫర్మేషన్ అయితే ఉందో ఆ ఎఫర్మేషన్లో మీరు స్టే అయి ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ విషయంలో కనీసం 17 సెకండ్స్ అండి, ఎక్కువ కూడా కాదు, ఈ యొక్క టెక్నిక్లో మీరు మెయిన్ ఉండాల్సింది ఫస్ట్ లెవెల్లో 21 డేస్ ఎప్పుడైతే చేస్తారో, ఈ 21 డేస్లో జస్ట్ 17 సెకండ్స్ మాత్రమే. ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట. 21 డేస్లో చేసేటటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో అది 17 సెకండ్స్ మీ కోరిక నెరవేరిపోయినట్టుగా జస్ట్ విజువలైజేషన్ చేయండి. దీని తర్వాత మళ్ళీ 21 డేస్, అంటే మొత్తం 41 డేస్ చేయాలి, కాకపోతే 42 వస్తుంది, బట్ ఓకే 1 డే ఈజ్ నో ప్రాబ్లం. అప్పుడు ఏం చేయాలంటే ఈ 17 సెకండ్స్ని కాస్త 68 సెకండ్స్గా మార్చుకోవాలండి. మీరు కెపాసిటీ పెరిగిపోతుంది మీకు తెలియకుండా. నీ 17 సెకండ్స్ చేస్తూ 17 సెకండ్స్ ఏం చేయాలి? జస్ట్ మీ కోరిక నెరవేరిపోయినట్టు, ఇంక వేరే ఏ ఆలోచన వద్దు. ఎలా వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఎవరు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మ్యారేజ్ అనుకుందామండి. అస్తమాటు జాబ్ ఎందుకు అనుకోవాలి? ఓకే, ఈ మ్యారేజ్ అనేది ఏదైతే ఉంటుందో దీంట్లో జస్ట్ చాలా హ్యాపీగా అంగరంగ వైభవంగా మీ యొక్క పిల్లల పెళ్ళి జరిగిపోయింది, లేదా మీకే మ్యారేజ్ కావాలి జరిగిపోయింది. ఇక్కడ ఈ 17 సెకండ్స్లో ఏం ఆలోచించాలంటే చక్కగా మ్యారేజ్ జరిగిపోయింది, సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఇంతకు మించి లైఫ్కి మంచి అంటే లైక్ మ్యారేజ్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ లాంటిదండి. ఒక మనిషి, ఇద్దరు మనుషులు కలిసి జీవితాన్ని అక్కడి నుంచి కొనసాగించేటటువంటిది. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. తన పార్ట్నర్ ఎవరితో అయితే ఉన్నారో అలాగా ఈ 17 సెకండ్స్లో నెక్స్ట్ ఎలా ఉంటాము, అత్తగారు ఏమంటారు, మావయ్య గారు ఏమంటారు, నెక్స్ట్ జాబ్ సంగతి ఏంటి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, తీసుకున్న డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లేకపోతే అసలు మనం ఎవరిని అడగకుండా ఎప్పుడు ఉండాలి, లేకపోతే నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే ఎట్లా ఇంటిని పోషించాలి, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఇలాంటివి ఏది కూడా ఇందులో రాకూడదు. నెక్స్ట్ ఏంటి, ముందేంటి, ఇవన్నీ ఏం లేదు. ప్రజెంట్ మూమెంట్ మాత్రమే ఇక్కడ ముఖ్యం అనమాట. సో మీరు ఆ ప్రజెంట్ మూమెంట్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అందుకే ఈ 17 సెకండ్స్ అనే టెక్నిక్, ఇది మీకు 369 టెక్నిక్ కన్నా కూడా ఇది హోల్డ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, అందుకోసమే ఆ 5 మినిట్స్ బ్రీతింగ్ చెయ్యమనేది. ఇది హోల్డ్ చేయాలని అంటే ఆ మూమెంట్ ఫోటో చూసుకుంటారా, తాళి కట్టినట్టు ఫీల్ అవుతారా, తర్వాత లేకపోతే ఆఫ్టర్ దట్ మీరు ట్రిప్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతారా దీంట్లో, లేకపోతే దాని తర్వాత లైఫ్ ఏదైతే ఉందో ఇద్దరు హ్యాపీగా లీడ్ చేస్తున్నటువంటి పాయింట్ని ఫీల్ అవుతారనేది యువర్ విష్. అదే సేమ్ జాబ్లో అప్లై అవుతుంది, అదే సేమ్ మ్యారేజ్లో అప్లై అవుతుంది, అదే సేమ్ బిజినెస్లో అప్లై అవుతుంది. ఆ మూమెంట్ని మాత్రమే 17 సెకండ్స్, 21 డేస్ అయిపోతుంది కదండి. సో మళ్ళీ సేమ్. ఓకే, అప్పుడు ఏంటంటే 68 సెకండ్స్. ఓకే, 1 మినిట్ కన్నా కూడా 8 సెకండ్స్ మీరు ఎక్కువ హోల్డ్ చేయాల్సి వస్తుంది. అసలు నిజంగా ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీ కోరికకు సంబంధించిన అన్నీ క్లియర్ అయిపోయి దగ్గరికి కూడా వచ్చేస్తారనమాట మీరు. అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ 68 సెకండ్స్ని హోల్డ్ చేసే రేంజ్కి కనుక మీరు ఎదిగితే, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ టైమేనండి, 5 మినిట్సే, టైం ఏం మారదు. 3 మినిట్స్ మెడిటేషన్కి పోతుంది, 1 మినిట్ మీరు రాయడానికి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం 68 సెకండ్స్ ఏదైతే ఉందో ఒక్క 8 సెకండ్స్ మాత్రం అటు ఇటు అవుతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. 3-6 టెక్నిక్ అనేది పవర్ఫుల్ టెక్నిక్. నికోలా టెస్లా గారు అంటే ఎవరు ఏంటి అనేది మీరు ఒక్కసారి మన గూగుల్ తల్లిని అడగండి, చెప్తుంది. అండ్ ఆయన ప్రతిదానికి ఎన్నైతే ఇన్వెంట్ చేశారో ప్రతి దానికి 369, ఈవెన్ దో ఆయన రూమ్ తీసుకోవాలన్నా కూడా క్యాలిక్యులేట్ చేస్తే 369 వస్తుందా లేదా అని చూసుకునేవారట. ఈవెన్ దో ఏంజల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మన ఏంజల్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు, 111, 3, 222, 6, 333, 9,
4 4 4. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందండి, 4ని మల్టిప్లై చేస్తాం కదా మనం, ఇట్లా కలిపేసేయాలి అన్నీ, దాన్ని ఏమంటారు ప్లస్ చేసేయాలన్నమాట. 12 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 12ని 1 + 2 = 3 5. మళ్ళీ ఇది కూడా కలిపేసేయాలి, 5 + 5 + 5 అప్పుడు ఎంత అవుతుంది 15. మళ్ళీ ఇప్పుడు ఎంత అయిందండి, 1 + 5 = 6 6 6 6 ఎంత అయిందండి, మళ్ళీ ప్లస్ 18 కదా. 1 + 8 = 9. ఇలాగే 7కి 8కి 9కి మీరు ఏదైనా తీసుకోండి, 3 6 9 వస్తుంది. సో ఆయన ఎక్కువ నెంబర్స్తో వర్క్ చేసేవారు అనమాట. తనకి ఏది కావాలన్నా కూడా దీనిలోంచే తీసుకొని, ఈవెన్ దో ఆయన మనకి ఎలాగా ముహూర్తం ఇలా చూసుకుంటామో, ఆయన మాత్రం ఈ 369 అనేది యూనివర్సల్కి కనెక్ట్ అయినటువంటి నెంబర్ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఆయన ప్రతి విషయంలోనూ ప్రతి చోట కూడా ఈ 369ని కౌంట్ చేసుకునేవాడు. అఫ్ కోర్స్ మనం ఆయన అంత చేయలేకపోయినా అట్లీస్ట్ ఆయన చెప్పినటువంటి ఈ 369 టెక్నిక్ ఏదైతే ఉందో, మార్నింగ్ 3 times, ఆఫ్టర్నూన్ 6 times, అట్ ది సేమ్ టైం నైట్ 9 times. ఓకే, ఆఫ్టర్నూన్ అయిపోయింది కదండి. మార్నింగ్ అసలు ఎవరికి టెన్షన్ ఉండదు, హ్యాపీగా రాసేస్తారు. ఇన్ కేస్ మీకు 6 o'clockకి కుదరకపోతే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మెయిన్గా మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే నేను 6 o'clockకి రాయలేకపోయాను, ఓకే 6కి రాయలేకపోయాం. అట్లీస్ట్ నోన్లోకి మారకముందు, అంటే 12 కాకముందు ఈ మార్నింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో 7 8 9 10 ఇంతకన్నా దాటినవ్వకండి, కొంచెం బాగోదు. అంటే లైక్ ఒక ఫీల్ ఉండదు అనమాట, అరే ఎర్లీ మార్నింగ్ మనం రాసామనేది. అయిపోయిందా. అలాగే ఆఫ్టర్నూన్ టైం కూడా 12 నుంచి 3 లోపల ఎప్పుడైనా మీరు 6 times రాయొచ్చు. ఇన్ కేస్ కుదరని వాళ్ళ గురించి చెప్తున్నాను. రోజు ఇదే టైంలో రాయాలని కూడా ఏమీ లేదు, అలా రాస్తే బాగుంటుంది. ఒకవేళ కుదరకపోతే కనుక 12 PM నుంచి 3 PM ఇదే లాస్ట్ అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో ఇది లాస్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కి. ఇక నైట్ ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్గా పడుకునే ముందు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. సో 9 PM ఏదైతే ఉందో ఈ 9 PMకి మీరు 9 times రాస్తారు. ఇంక ఇంట్లోనే ఉంటారు, ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని డిన్నర్, అందరికీ చెప్పేది ఏంటంటే డిన్నర్ తొందరగా కంప్లీట్ చేయండి. 7 to 8 PM మధ్యలో డిన్నర్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, అప్పుడు మీకు కొంచెం ఫుడ్ కూడా అరుగుతూ ఉంటుంది. దెన్ అప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సేమ్ ఇక్కడ కూడా ఒక 3 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద పెట్టుకొని ఈ 9 times ఏదైతే ఉందో ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి కూర్చొని దీని గురించి ఇంకొంచెం సేపు మీకు కావాలంటే ఆ విష్ కోసం ఇప్పుడు ఇంకా మీ ఓన్ టైం అండి. ఈ టెక్నిక్కి పట్టేది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ టైం 5 minutes. కానీ ఇక్కడ నుండి మీ ఓన్ టైంలో మీరు ఎంతసేపు మెడిటేషన్ చేసుకుంటారు. ఎందుకనంటే నైట్ పూట చేసే మెడిటేషన్ కూడా ఎర్లీ మార్నింగ్ చేసిన దాంట్లో కనీసం ఒక 30 to 40% బాగా పనిచేస్తుంది. ఎర్లీ మార్నింగ్ డౌటే లేదు, 100% బాగా పనిచేస్తుంది. ఇక నైట్ 9 తర్వాత మీరు చేసుకునేది ఏదన్నా 40% 50%. ఎందుకంటే ప్రశాంతత అనేది మళ్ళీ నెలకొలడం మొదలవుతుంది అనమాట. చీకటి పడే కొద్దీ ప్రశాంతత పెరుగుతూ వస్తుంది కాబట్టి. సో అందుకోసం అలా చెయ్యండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి దీంట్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో very 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 important. yes, this is the symbol. ఓకే, ఇక్కడ ఏదో మీకు అర్థం అవ్వాలని ఇలా కలర్ఫుల్గా వేశాను, కానీ నా దగ్గర ఉన్న పెన్స్ని యూజ్ చేసి మీరు సింగిల్ కలర్ని యూజ్ చేయొచ్చు, బ్లూ కలర్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ సింబల్ని వేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో 369 369 369 369 ఈ చిన్న చిన్న కోన్స్ లాగా ఎక్కడైతే ఉన్నాయో ట్రయాంగిల్స్, వాటిలో మీరు 369 369 369 369 అని రాయాలి. రాసిన తర్వాత మధ్యలో ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు మీ విష్ని క్లియర్గా రాసుకోండి. ఓకే, ఒక మంచిగా పెద్ద పేపరే తీసుకోండి, A4 సైజులో హాఫ్ పేపర్ ఈజీగా మీరు డ్రా చేయడానికి బాగుంటుందన్నమాట. తీసుకున్న తర్వాత దాన్ని చుట్టూ సర్కిల్ అయితే కంపల్సరీ క్లాక్ వైజ్లో మాత్రమే గీయాలి, ఇలా గీయద్దు. ఓకే, ఇలా ఎప్పుడు సర్కిల్ చేయొద్దండి, ఎప్పుడు క్లాక్ వైజ్. మనకి ఏదైనా కావాలంటే క్లాక్ వైజ్లోనే ఉండాలి, ఏదైనా కావాలంటే లెఫ్ట్ సైడ్ మీదే మనం రాసుకోవచ్చు. 369 అని మనం లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ విష్ని ఏం చేయాలి,
వీలైతే దీన్ని ఒక కవర్లో పెట్టుకోండి. ఒక సన్న కవర్ ఏదైనా వస్తే అంటే నలగకుండా చూసుకోండి. లేదా లామినేషన్ చేయించుకుంటానంటే లామినేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. దీన్ని ప్రతిరోజు మీ తలగడ కింద, ఇప్పుడు ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం మనము, మన పరుపు కిందో తలగడ కిందో పిల్లో టెక్నిక్ కూడా ఇందులోకి వస్తుందన్నమాట. పిల్లో టెక్నిక్ ఆల్సో సక్సెస్ఫుల్ టెక్నిక్ అండి. చాలా అంటే చాలా అసలుకి మనం పడుకున్న తర్వాత మన పిల్లో కింద ఏవైతే పెట్టుకుంటుందో దాన్ని సబ్కాన్షియస్ బ్రెయిన్ రీడ్ చేస్తుందని నమ్ముతారనమాట. సో అది తను రీడ్ చేయడం కాదు, మన సబ్కాన్షియస్ బ్రెయిన్ అలా నమ్ముతుంది. నా కోసం ఇది ఒకటి ఉంది, ఇక్కడ మనం ఈ వర్క్ చేయాలి, నాకు ఈ పని అప్ చెప్పారు, తను లేచే లోపల దీనికి సంబంధించింది ఏదో ఒకటి ముందుకు తీసుకెళ్ళాలి, అంతలా నన్ను బిలీవ్ చేస్తుంది, అది అసాధ్యమైందా కూడా సాధ్యం చేయాలి అని చెప్పి తను బిలీవ్ చేస్తుంది అనమాట పిల్లో టెక్నిక్స్లో. సో ఇప్పుడు మీరు ఈ లామినేషన్ని మీ పరుపు కింద కానీ మీ పిల్లో కింద కానీ ఎలాగైనా సరే పెట్టుకోవచ్చు. అంటే వేరే వాళ్ళని చూస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే దాన్ని పరుపు కింద మ్యాట్రెస్ కింద పెట్టుకోండి. లేదు పర్వాలేదు ఎవరు చూస్తున్నాను అనుకుంటే కనుక పిల్లోలో బ్యాక్ సైడ్ ఆఫ్ పిల్లో, అంటే మీ తల కిందకి ఏదైతే వస్తుందో అది కాదండి, దాని కింద ఏదైతే ఉంటుందో, అంటే పరుపుకి దేనికి టచ్ అయ్యేటటువంటి పిల్లో కవర్ ఏదైతే అక్కడ మీరు ఈ పెట్టుకొని ప్రతిరోజు 9 టైమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి చూసుకొని కాసేపు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళి మీ ఒక 3 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో 3 ఫింగర్స్ని దీని మీద ఇలా పెట్టండి. ఓకే, దీని మీద పెట్టి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐఎమ్ గివింగ్ ఎనర్జీ టు దిస్ అండ్ సో విష్ సో లాగా నేను కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి ఒక్క జస్ట్ 1 మినిట్ దానికి ఎనర్జీని ఇవ్వండి. ఎనర్జీనిచ్చి మళ్ళీ పిల్లో కింద పెట్టుకొని పడుకుని పోండి. దట్స్ ఇట్. 41 డేస్లో చూడండి ఎన్ని అద్భుతాలు మీ లైఫ్లో, మీకు అన్ని చేంజెస్ మీరే కనబడతారు, మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు జరగలేని పనులన్నీ కూడా ముందుకు జరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ హోపనపోన చేస్తారు. ఓకే, ఈ విష్ కోసం గ్రాటిట్యూడ్గా ఉంటారు. ఈ విష్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అని అనుకున్నాం కదా, పెళ్ళి జరగాలి అని అంటే పెళ్లి కూతురుకో పెళ్లి కొడుకు ఇంకా రాకుండానే వాళ్ళకి గ్రాటిట్యూడ్, మన పేరెంట్స్కి గ్రాటిట్యూడ్, మనీకి గ్రాటిట్యూడ్, మన ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తారు, మనకి పెళ్ళి అంటే ఎంత హడావిడి చేస్తారు వాళ్ళకి గ్రాటిట్యూడ్, మనకి డెకరేషన్ పర్సన్స్కి గ్రాటిట్యూడ్, అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి పైసాకి గ్రాటిట్యూడ్. ఎట్ ద సేమ్ టైం భోజనాలకి, పంతులు గారికి, డ్రెస్సెస్కి, ఆ షాప్స్కి, ఎవ్రీథింగ్ మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గానే ఫస్ట్ హోపోనోపోనో హీలింగ్ అయిపోతుంది. గ్రాటిట్యూడ్ మీ వేని కరెక్ట్ సెట్ రైట్ చేసేస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు బిలీవ్ చేసేటటువంటి నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. 17 సెకండ్స్ ఆల్సో వెరీ పవర్ఫుల్, 68 సెకండ్స్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అండ్ పిల్లో ఆల్సో టెక్నిక్ ఆల్సో వెరీ 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 పవర్ఫుల్ అనమాట. ఇంకా మీ విష్ నెరవేరకి ఏమవుతుంది చెప్పండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఇక్కడ కావాల్సింది ఒకటి. చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా అదేదో సీరియల్ వచ్చేది, నమ్మకం నమ్మకం నమ్మకం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మీకు స్ట్రాంగ్ 100కి 100% ఉంటే మిమ్మల్ని ఆపేవాళ్ళే లేరు. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు చెప్పినప్పుడు మీకు ఇంత ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మీరు ఒకరోజు చేస్తే ఒక 1 వీక్కి స్టార్ట్ అయ్యి మీకు ఆటోమేటిక్గానే అలవాటు అయిపోతుంది అనమాట. మీ మార్గాలన్నీ ఓపెన్. లైక్ ఎలా అంటే జాబ్ కావాలా, తెలియకుండానే మీకు ఒక ఆఫర్ లెటర్ వస్తుంది అనమాట. తెలియకుండానే ఒక పర్సన్ మీకు దాని గురించి చెప్తారు, అమ్మ ఇక్కడ ఒక జాబ్ ఉంది వెళ్తారా అనేసి. లేకపోతే పెళ్లి సంబంధం అనుకోండి, పలానా ఇంట్లో పలానా పర్సన్ చాలా మంచి వాళ్ళ కుటుంబం ఇలాగండి అలాగండి అని వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. ఇక్కడ ఏది మంచిదో చూస్ చేసుకోవడం మాత్రం మీ బాధ్యత. ఎందుకనంటే మీ బ్రెయిన్కి ఎలాంటిది కావాలి అంటే లైక్ జాబ్ ఎలాంటిది కావాలి లేదా పర్సన్ ఎలాంటి పర్సన్ మీకు కావాలనేది చూసింగ్ మాత్రం మీదేనండి. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మాత్రం యూనివర్స్. సో దట్స్ ఇట్ అండి. ఈ టెక్నిక్ చేయండి. అందరూ కూడా చాలా రోజుల నుంచి స్టక్ అయిన అమౌంట్ కానీ ఉద్యోగం కానీ దేన్నైనా సరే ఈజీగా మీ ట్రాక్లోకి తీసుకురావచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికన్నా ముందు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. వై? బికాజ్ కొన్నిసార్లు ఇది ఎప్పుడైనా చేసే టెక్నిక్ అండి. అంటే ఇవాళ మొదలెట్టచ్చు, రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఈ టెక్నిక్ని మీరు మొదలు పెట్టచ్చు. కానీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి పర్టికులర్గా ఈరోజు చేయండి, ఈరోజు ఏదో సంథింగ్ పోర్టల్ అయి ఉండొచ్చు, లేదా సంథింగ్ ఏదైనా డిఫరెంట్ టైం అయి ఉండొచ్చు. ఈ టైంకి ఇది చెయ్యాలి అనేటప్పుడు మీరు ఎప్పుడు చూస్తారంటే ఆ టైం అయిపోయిన తర్వాత చూస్తారనమాట. అందుకోసం అని చెప్పి దాన్ని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటే ఆ రోజు చేయాల్సిన టెక్నిక్ ఆ రోజు చేయడానికి మీకు ఉంటుంది. అండ్ అందరూ కూడా నా గ్రూప్కి యాడ్ అయ్యి ఉండండి. నాది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మెయిన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో
నా వాట్సాప్లో ఖచ్చితంగా యాడ్ అయ్యి ఉండండి. వై? బికాజ్ అక్కడ ఉండడం వల్ల నేను డైలీ అక్కడ కొన్ని చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్, టెక్నిక్స్, మోటివేషనల్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ కూడా అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏమవుతుందనంటే జస్ట్ అది రాగానే ఒక చాంటింగ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ 555 టైం అయింది అనుకోండి, 5:55 అయింది అనుకోండి, నౌ ద టైమ్ ఈజ్ 5:55, విష్ యువర్ సెల్ఫ్ సంథింగ్ ఏదో అని అంటారు. అప్పుడు మీరు వెంటనే టక్ 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 అది విష్ చూసుకోవడానికి, విష్ చేయడానికి, లేకపోతే ఈరోజు ఈ టైం చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే ఇప్పుడు పుష్యమి రోజున గోల్డ్ కొంటే చాలా మంచిది అని ఇలా బిలీవ్ చేస్తాం. అలాంటి కొన్ని అన్నీ గుర్తు చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్వేస్ అన్నీ నేను యూట్యూబ్లోని ఆ టైంకి నేను చెయ్యలేను కాబట్టి మీరు అక్కడ కనెక్ట్ అయ్యి ఉండండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన హెల్త్ క్లాసెస్ స్టార్ట్ అయితే ఎప్పుడు అని అంటే 13th 13వ తారీఖు అంటే రేపే శుక్రవారం ఈవినింగ్ 5 PM అనమాట. అది అస్సలకి మిస్ కావద్దండి. హెల్త్కి సంబంధించింది అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టే హెల్త్కి రిలేషను అండ్ మనీ కూడా రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. అది ఎందుకు అనేది మీకు క్లాస్లో అర్థమవుతుంది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నుంచి మొదలవుతుంది అనమాట హెల్త్ క్లాస్ అనేది. సో హెల్త్ క్లాస్లో ఖచ్చితంగా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఉంటుంది, మన బాడీ హీలింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ అమేజింగ్ క్లాస్. మీరు కంప్లీట్ అయిన తర్వాత అరే ఇన్ని విషయాలు హెల్త్ కోసం ఉంటాయా అనేది మీకే అర్థమవుతుంది. సో ఆబ్వియస్లీ క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ ఎప్పుడు హెల్త్ క్లాస్ పెడతాననేది నాకు తెలియదు. ఎందుకనంటే దీన్ని నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది 21 days క్లాసెస్ మనకి స్టార్ట్ అయిపోతాయండి. అందుకోసం అని చెప్పేసి 18th నుంచి 21 days క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక జాయిన్ అవ్వండి. అలాగే 13th మాత్రం హెల్త్ క్లాస్ అండి. ఓకే, 21 days క్లాసెస్ పౌర్ణమి రోజును అందరూ కూడా పౌర్ణమి టెక్నిక్స్ చేస్తాము. సో దిస్ పౌర్ణమి ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో డోంట్ మిస్. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే కనుక విఘ్నేశ్వరయ్య మీకు డీటెయిల్స్ ఇస్తారు. 6301950787 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. తను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.